మొదలెట్టేశాడండి పాట. హైదరాబాద్ ప్రారంభించింది సైబరాబాద్లో, ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాం శంషాబాద్లో, ఇంకొక పక్కన గచ్చిబౌల్లో మీకు స్పోర్ట్స్ సిటీ కట్టాం, జినాం వ్యాలీ ఎక్కడ కట్టామంటే ఇంకొక సైడ్ కట్టాం, రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకొక సైడ్ వచ్చింది, సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్లో వచ్చింది, స్టేడియం ఉప్పల్లో కట్టాం. దాంతో ఏమైందంటే 9 మున్సిపాలిటీలు కలిపి ఔటర్ రింగ్ రోడ్ వేసి 163 కిలోమీటర్ల రోడ్ వేసి హైదరాబాద్కి ఒక వడ్డాణం, ఒక నెక్లెస్ తయారు చేశాం. అది ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తాను. చైనీ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. హైదరాబాదు డెవలప్మెంట్ అంతా మళ్ళీ ఆయన చేసినట్టు మళ్ళీ మాట్లాడాడు కదా అధ్యక్ష. ఇంతకుముందు కూడా అక్బరుద్దీన్ గారు చెప్పడము, చంద్రబాబు నాయుడు గారు చెప్పడము, నేను చెప్పడం అన్నీ వదిలేద్దాం. 2004లో 2009లో కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించిన ప్రజలందరూ చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు ఈ సమస్య, ఈ కాంట్రవర్సీ అని అడుగుతున్నాను నేను. హైదరాబాద్ నగరంలో మేయర్ ఎలక్షన్కు పెట్టినా గెలవలేవు నువ్వు. 24 సీట్లలో 1 సీటు గెలిచినారు. కాబట్టి చంద్రబాబు మేయర్ అంత దూరం వద్దు, ఏమైనా మంచి ప్లేస్ చూసుకొని కార్పొరేటర్గా గెలిచేదానికి ప్రయత్నం చేయి. తప్పండి ఆయన చంద్రబాబు. దయచేసి ఇట్లా ఆలోచనలు పెట్టుకోకండి. ఎప్పుడు